ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనం సీరియల్గా ఫస్ట్ చేతులకు, తర్వాత తల మెడ, తర్వాత కంటికి, తర్వాత కూర్చొని చేసాము, తర్వాత నిలబడి చేసాము, తర్వాత పడుకొని చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం సూర్య నమస్కారాల కంటే ముందు మనం ఎలాంటి వ్యాయామం, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసి సూర్య నమస్కారాలు చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చున్నాం. ఇప్పుడు వజ్రాసనంలోంచి నిదానంగా ఉష్ట్రాసనంలోకి వెళ్ళాలి. ఫస్ట్ రెండు చేతుల్ని పొట్టని ముందుకు నెడుతూ వెనక్కి అలా ఉండండి. ఉండగలిగినంతసేపు అలా ఉండాలి. నిదానముగా మనం రోజుకి టైమింగ్ పెంచుకోవాలని చెప్పుకుంటున్నాం. ఉష్ట్రాసనంలో నుంచి నిదానంగా శశంకాసనంలోకి వచ్చేసేయండి. వజ్రాసనంలోంచి శశంకాసనం, రెండు చేతుల్ని ముందుకి శశంకాసనంలోకి అలా మనం ఎప్పుడైతే వెనక్కి వంగే ఆసనాలు చేస్తామో ఖచ్చితంగా మళ్ళీ ముందుకు వంగాలి. అప్పుడు రెండు సమానమైపోతుంటాయి. శశంకాసనం, ఉష్ట్రాసనం చేసి శశంకాసనం చేశారు. నిదానంగా మళ్ళీ రిలాక్సేషన్ తీసుకొని వజ్రాసనంలోకి వచ్చేయండి. అలాగే ఇప్పుడు భుజంగాసన్, పర్వతాసన్ని రెండింటిని కంటిన్యూషన్ చేయాలి. భుజంగాసనంలోకి రండి. భుజంగాసన్, పర్వతాసన్, వెనక్కి వెళ్ళాలి. అట్లా, అది పర్వతాసన్. అట్లా ఒక 10 times చేయాలి. 1, వెరీ గుడ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వజ్రాసనంలోకి వచ్చేయండి. అలాగే ఇప్పుడు శశంకాసన్, సాష్టాంగ నమస్కారాసన్. శశంకాసన్, అది శశంకాసన్. సాష్టాంగ నమస్కారంలోకి వచ్చేయండి. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, వెరీ గుడ్. 6, 7, 8, 9, 10. వజ్రాసనంలోకి వచ్చేసేయండి. అలాగే కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని పిడికిలు బిగించి మండుకాసనం చేయండి. రెండు చేతుల్ని అలా ఒకదానికొకటి దగ్గర చేసి ఆ రెండు చేతుల్ని బొడ్డు కింది భాగంలో పెట్టుకోవాలి. అలా కింది కొంగేయాలి. మండుకాసనం. ఇలా చేయడం వల్ల మనకి పొట్టలో ఉండే గట్ హెల్త్ చాలా యాక్టివేట్ అవుతుంది. ప్రేగుల్లో కదలికలు పెరుగుతాయి. మనం అలా ఉండగలిగినంతసేపు ఆసనంలోనే ఉండాలి. దీని పేరు మండుకాసన్. మనకి గట్ హెల్త్కి ప్రేగులలో కదలికలు పెరుగుతాయి. మలం ప్రేగు కదలికలు, చిన్న ప్రేగు కదలికలు బాగా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఈ మండుకాసన్ని మనం ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఉండగలిగినంతసేపు ఉండండి. నిదానంగా వజ్రాసనంలోకి వచ్చేసేయండి. ఇవి మనం ప్రతినిత్యం సూర్య నమస్కారాల కంటే ముందు చేసినట్లయితే మనకి సూర్య నమస్కారాలు అనేవి పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతినిత్యం మనం సీరియల్గా ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.